పొలిటికల్ జీవితంలో బిజీగా ఉండే మీరు సరదాగా ఆట విడుపుగా క్రికెట్ ఆడడానికి వచ్చారు. అసలు మీరు ఈ క్రికెట్‌లో బ్యాటింగ్ ఇష్టమా? బౌలింగ్ ఇష్టమా? మా బ్యాటింగ్ అన్నమా బౌలింగ్ కాదు. ఈ క్రికెట్ కన్నా ఎక్కువగా నేను షటిల్ ఎక్కువ ఆడేవాడిని. సో అదే మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయడానికి వచ్చాము. ఈ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. ఎందుకంటే రోజు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండే మాకు కాసేపు ఆట విడుపులాగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అయితే ఒకప్పుడు మన చిన్నప్పుడు కానీ స్కూల్ నుండి రాగానే స్టేడియంస్కి వచ్చి ఆట గ్రౌండ్స్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పటి యువత సెల్ ఫోన్స్ వాటికి అతుక్కుపోయి వీటికి దూరం అయ్యారు. అసలు వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా, స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా ఇదిగా ఉండాలంటే డెఫినెట్గా చిన్న స్థాయి నుంచే కూడా స్కూలింగ్ నుంచి కూడా చదువుకునేటువంటి విద్యా వ్యవస్థ నుంచే కూడా వీటిని కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎంతసేపు చదువు అనేటువంటి కాకుండా వీటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డెఫినెట్గా ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఏదో మెడల్ తెచ్చుకోవడానికి ప్రైజ్ తెచ్చుకోవడం కాకుండా ఫిజికల్గా మెంటల్గా ఫిట్నెస్ ఉండాలంటే డెఫినెట్గా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు కదా, మీ ప్రత్యర్థి టీంలో వైసీపీ నాయకులు కనుక ఉంటే మీ ఆట ఎలా అనిపించేది? ఇదంతా కూడా స్పోర్టింగ్ గేమ్, అందులో పార్టీలు గీటీలు ఏముండవు. ఇదంతా కూడా కలిసిమెలిసి అందరం కూడా ఒకటే. ఎలక్షన్ టైంలో ఏదో పార్టీలు ఉంటాయి, మిగతాది అటువంటిది ఏముండదు, కలిసి ఆడతాం. థ్యాంక్ యూ.